హలో అండి, వెల్కమ్ టు ఫ్యూజన్ కారిడార్. సో ఈరోజు మేము చూపించే రెసిపీ ఏంటంటే నెయ్యి ఇంట్లో సింపుల్ అండ్ హెల్దీగా ఎలా కాయాలో నేను చూపిస్తున్నాను అనమాట. దానికి మెయిన్గా కావాల్సింది మీగడ అండి. నేనేంటంటే పాల మీద వచ్చే మీగడ, పెరుగు మీద వచ్చే మీగడ రెండు కలిపి బాక్స్లో స్టోర్ చేసుకున్నాను. మొత్తం అది ఈ క్వాంటిటీ చూపిస్తున్నాను కదా, అది ఫుల్ ఆ డబ్బా నిండిపోయి నాకు చిన్న గిన్నెలో వచ్చిందండి. ఇది 18 days దాచిపెట్టిన మీగడండి. పాల మీద మీగడ, పెరుగు మీద మీగడ రెండు కలిపి నాకు ఒక 30 kg వరకు కూర్చొని వస్తుందండి. అంటే దగ్గర ఎగ్జాక్ట్ 30 kg కాదు, 30 kg దగ్గరలో అంత క్వాంటిటీ ఉంటుంది అనమాట. సో ఇది కాస్తే మనకి నాకు ఒక 250 to 300 ml వస్తుంది. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. దీనికి మెయిన్ కావాల్సింది మీగడండి. మీగడేమో నేను ఈ మన మిక్సీ జార్లో తీసుకున్నాను. కొంచెంగా మనం తీసిన మీగడ ఉంది కదా, ఆ మీగడ ఇప్పుడు మీరు ఒక జార్ తీసుకుంటున్నారంటే దాంట్లో ఒక పావు అంత రేంజ్లో వేసుకోండి మీగడ, కొంచెం మీగడ. అండ్ దీంతోపాటు నేను కూల్ వాటర్ ఐస్ క్యూబ్స్ తీసుకున్నానండి. అంటే మీ అవైలబిలిటీ బట్టి మీరు ఏదైనా తీసుకోవచ్చు. నా దగ్గర రెండు ఉన్నాయి కాబట్టి నేను రెండు తీసుకున్నాను. అండ్ కొంచెం మీగడ వేసుకొని ఐస్ క్యూబ్స్ మీ ఇష్టం, ఒక 3 to 4 వేసుకోవచ్చు. లేదు మీరు కూల్ వాటర్ వేస్తున్నారు అంటే కొంచెంగా వేసుకోండి, ఎక్కువగా వేసుకోవద్దు. కొంచెంగా వేసుకుంటేనే మీకు చక్కగా గట్టిగా పైన వెన్న తేలుతుంది చూడండి. అండ్ ఇంకొకటి, మనం ఇప్పుడు కూల్ వాటర్ అండ్ ఐస్ క్యూబ్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఆ కూలింగ్నెస్ వల్ల మనకి వెన్న వచ్చేసరికి 2-3 పల్సెస్కి పైన గట్టిగా తేలుతుంది అనమాట. ఈజీగా వచ్చేస్తుంది మీకు 2-3 పల్సెస్కి. సో ఇప్పుడు చూడండి, మీకు చూపిస్తాను ఎంత బాగా ఈజీగా వచ్చేసిందో. చూసారా, అంత గట్టిగా వస్తుంది అనమాట, సాలిడ్లో ఉంటుంది. సో నేను పైన వచ్చేసిన వెన్న అలాగే తీసేసుకొని వాటర్లో వేసుకున్నాను. అది కూడా కూలింగ్ వాటర్లో వేసుకున్నాను అండి. ఎందుకంటే నాకు ట్యాంక్లోంచి వచ్చే ఆర్ఓ వాటర్ వచ్చేసరికి కొంచెం వేడి ఉందనిపించింది, గోరువెచ్చగా. అందుకనే ఎందుకులే అని ఐస్ వాటరే తీసుకొని అలా ఉండలుగా తీసుకున్నాను అనమాట. కూలింగ్ వాటర్లో వేసేస్తున్నాను. ఇది వచ్చేసరికి మీరేం చేస్తారంటే కొంచెంగా బ్యాచెస్ వైజ్ వెన్న తీస్తూ ఉండండి, జార్లో గ్రైండ్ చేసుకుంటా. సో నాకు మొత్తం అయితే ఇన్ని వెన్నుండలు వచ్చేయండి. సో ఇదైతే ఒకసారి ఒక 2-3 times వాష్ చేసేసుకుందాం. ఎందుకంటే మనకు తెలియకుండా ఏమైనా చిన్న డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉండొచ్చు. అందుకని నాకు కొంచెం నేనేం చేశాను, నా దగ్గర కూలింగ్ వాటర్ ఉంది మిగిలింది ఇంకా. సో అదే కూలింగ్ వాటర్ ఏదో వాష్ చేశాను చూసారా, మొత్తం కలిపి పెద్ద ఉండలా చేసేసాను. అంత వచ్చిందనమాట నాకు. ఇంకా ఇప్పుడు మనం అయితే నెయ్యి కాయడం స్టార్ట్ చేసేద్దామండి. ఇంకా నేను ఒక చిన్న కడాయిలా తీసుకున్నాను. దానిలోనే ఈ వెన్న వేసేసాను అనమాట. సిమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండండి. మీరు దగ్గరుండి కలుపుతూనే ఉండండి. ఫస్ట్ అది స్లోగా చూసారా, బటర్ నిదానంగా మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. మీకు ఇప్పుడు లైట్ ఎల్లోయిష్ కలర్ వచ్చింది కదా, బాగా ఎల్లోయిష్ బ్రౌన్ కలరు. అండ్ నెయ్యి వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే, ఇప్పుడు చాలామంది కొంచెం నీ పెయిన్, జాయింట్ పెయిన్స్తో కొంచెం ఇష్యూ ఫేస్ చేసే వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు ఏంటంటే ఎంప్టీ స్టమక్లో ఆ నెయ్యి, మనం కరిగించిన నెయ్యి ఉంటుంది కదా, అది ఎంప్టీ స్టమక్లో ఒక గ్లాస్ హాట్ వాటర్లో ఒక 1 spoon నెయ్యి మిక్స్ చేసుకొని తాగడం వల్ల మనకి జాయింట్ పెయిన్స్ నుంచి రిలీఫ్ వస్తుందండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు డెలివరీ అంటే బాలింతలు ఉంటారు కదా, వాళ్ళకి ఇంకా చాలా మంచిదండి. ఎందుకంటే నడుము నొప్పి చాలా ఉంటుంది కదా, వాళ్ళకి ఏంటంటే మెయిన్ పొడులు లేకపోతే ఏమన్నా వాళ్ళకి సపరేట్గా ఫుడ్ చేసేప్పుడు మోస్ట్లీ నెయ్యితోనే చేస్తారు. ఎందుకంటే నడువుకు బలము అని. తర్వాత స్కిన్ కూడా చాలా మంచిది. ఇప్పుడు మీకు డ్రై స్కిన్ ఉంది అంటే మీరు పడుకునే ముందు ఒక్క చుక్క గీ ఉంది కదా, దాంతో చక్కగా ఫేస్ మొత్తం మసాజ్ చేసుకొని పడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరు డబుల్ క్లెన్స్ బామ్ ఏమైనా యూజ్ చేస్తున్నారు, లేదంటే ఆయిల్ ఏమైనా యూజ్ చేస్తున్నారు అంటే అదే ప్లేస్లో మీరు ఈ గీ తీసుకొని ఫేస్కి బాగా మసాజ్ చేసుకోవచ్చు అండి. చాలా ప్లంపీగా, అంత యంగ్గా ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు మనం నెయ్యి అయితే సిమ్లో పెట్టి, అంటే సిమ్ టు మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. ఎందుకంటే వెన్న కరిగిపోయింది కదా, బటర్ కరిగిపోయింది. ఇప్పుడు మీకు ఆ లైట్ ఎల్లో కలర్ నుంచి ఇప్పుడు డార్క్ బ్రౌన్ ఆ స్టేజ్కి వస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు కలుపుతూనే ఉండండి. అండ్ దీంట్లో లాస్ట్లో వేసే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే, ఇది ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి. అంటే మీ దగ్గర ఇప్పుడు మునగాకు తెలుసు కదా, మునగాకు
ఉంటే అది వేసుకోవచ్చు, లేదంటే తమలపాకు ఉంటే అది వేసుకోవచ్చు, లేదంటే కరివేపాకు. లేదు మీ దగ్గర 3 ఉందంటే 3 వేసుకోవచ్చు అయింది. నా దగ్గర అయితే ఇప్పుడు ఈ మునగాకు ఉంది. సో ఇది నేనేం చేస్తానంటే బాగా చూసారా, ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 85% వచ్చేసిందండి నెయ్యి. ఇంకా కొంచెం బాగా మరగాలన్నమాట. చూసారా ఇప్పుడు మన ఆయిల్ కన్సిస్టెన్సీలో వచ్చేయాలి. బాగా మన నూనె ఎలా ఉంటుంది ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత అప్పుడు మీరు మునగాకు ఏం చేస్తారంటే ఈ స్టేజ్కి వచ్చినప్పుడు మునగాకు యాడ్ చేసుకోండి. అదే మునగాకు, లేదంటే కరివేపాకు, లేదంటే తమలపాకు, మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చండి. ఇది వేసేసుకున్న తర్వాత మీరు వెంటనే మూత పెట్టేయకండి, ఎందుకంటే ఆవిరికి మళ్ళీ వాటర్ ఫామ్ అయ్యి మళ్ళీ దీంట్లోనే పడుతుంది, ఆ టేస్ట్ అంతా మారిపోద్ది. అందుకని మీరు మూత ఏం పెట్టకండి. అది కొంచెం సౌండ్ వస్తుంది కదా, మనం వేసిన తర్వాత చిట్పట్లాడిద్ది కదా, ఇంకంతే. మీరు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంకా అది ఆరేంత వరకు మూత పెట్టకండి, ఆరిన తర్వాత మూత పెట్టుకోండి. ఇదిగోండి నాకు నెయ్యి మొత్తం ఆరిన తర్వాత నేను కొంచెం వడగట్టేశాను. చిన్న చిన్న మునగాకు ఉంటాయి కదా, మునగాకులు అవి మాత్రం అలానే ఉంచేసాను. చూసారా ఆరిపోయిన తర్వాత ఎలా ఉందో, పైన చూసారా ఎలా తెలుసు, మనం పూసగా నెయ్యి ఉంటుందంటారు చూసారా, అలానే ఉంది. చాలా టేస్టీగా, చాలా ఫ్రెష్గా ఉంది. అండ్ మీరు కాసేపు కూడా స్మెల్ అంత బాగా వస్తుంది. ఇలా మీరు ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? బాయ్ అండి, టేక్ కేర్.